హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే బీరకాయ టమాటా రోటి పచ్చడితో అయితే వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే నా వీడియో చూస్తూ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ పచ్చడి. లేత బీరకాయలను తీసుకుని ఈ పైన జాడలా ఉంటుంది కదండి, జాడని అయితే మనం తీసేసుకోవాలి. బీరకాయల పైన ఉన్న జాడని ఇట్లా అయితే తీసేసుకోవాలండి. మనం బీరకాయల్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం కట్ చేసుకోవాలండి. గుప్పెడంత కొత్తిమీర, 4 టమాటాలు, మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు, 2-3 రెమ్మలు పుదీనా. బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అనేది వేసుకుని దాన్ని చిట్పట్లాడించాలండి. ఇలా వేగిన జీలకర్రలో మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా వేసేసుకుని వీటిని అయితే బాగా మగ్గించాలండి. ఉప్పు అనేది వేసుకొని నేనైతే వీడియో కోసం అయితే నేను ఈ పచ్చడిని చూపించట్లేదండి. నాకు తినాలనిపించినప్పుడు పచ్చడి నేను ఎప్పుడు కూడా రోట్లోనే చేసుకుంటాను. నాకు రోటి పచ్చడి అంటేనే ఇష్టమండి. ఇలా పండినటువంటి పచ్చిమిరపకాయలు తీసుకుంటే మనకి పచ్చడి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. కొన్ని పచ్చిగా ఉండేవి, కొంచెం పండుగా ఉండేవి పచ్చిమిరపకాయలు అనేది తీసుకోండి. టమాటా ముక్కలు కూడా వేసుకొని మనం వీటన్నిటిని కొంచెం బాగా అయితే మగ్గించేయాలండి ఈ ఆయిల్లోను. ఎంతన్నా రోట్లో రుబ్బుకుంటేనే రుచి ఉంటుందండి పచ్చడి. మిక్సీలో వేసుకుంటే పెద్దగా ఏమీ రుచి అనేదే ఉండదు నాకు తెలిసి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసుకొని వీటన్నిటిని మనం శుభ్రంగా అయితే మూత పెట్టేసుకొని మగ్గనించేయాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండును అయితే తీసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకొని నాననివ్వండి. ఇలా వాటర్ అనేది పైకి వస్తుంది. ఈ పైకి వచ్చినప్పుడు మనం ఈ చింతపండు నీళ్ళు అనేది వేసేసుకోవాలండి. మనం పచ్చళ్ళలో ఎప్పుడూ కూడా ఈవెన్గా అన్నీ మనం ఆయిల్లోనే వేయించేసుకోవాలండి ఆల్మోస్ట్. ఎందుకంటే పచ్చడి రుబ్బేటప్పుడు చింతపండు వేస్తారు, ఉప్పు వేస్తారు, అలా కాదండి. ఇలా ఇవన్నీ మగ్గించేసుకుని మనం రుబ్బుకుంటే మనకి చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం కొంచెంగా ఈ రోట్లో అనేది వేసుకుని మనం దీన్ని శుభ్రంగా అయితే రుబ్బేసుకోవాలండి. అన్నీ లేతగానే ఉన్నాయి కదండి బీరకాయ, ఇవన్నీ వెంటనే నలిగిపోతుంది. ఇంకొకటి విషయం, ఎప్పుడు కూడా పచ్చడి అనేది పేస్ట్ లాగా అనేది చేసుకోకూడదు. ఎప్పుడు కూడా పచ్చడి అనేది బరకగా అనేదే ఉండాలండి. ఎక్కువ మెత్తగా ఉన్నా కూడా పచ్చడి అనేది టేస్ట్ అనేదే ఉండదు నాకు తెలిసి. ఇలా మరీ అంత మెత్తగా కాకుండా ఇలా కొంచెం కొంచెం బరకగా చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తం ఈ పచ్చడి అనేది ఈవెన్గా అయితే కొంచెం కొంచెంగా వేసుకుని అయితే రుబ్బేసుకోండి. ఇలా రుబ్బిన దాంట్లో ఉప్పు, పులుపు అయితే సరిపోయిందేమో చూడండి. టేస్ట్ ఉందండి, అద్భుతం అని చెప్పొచ్చు. సూపర్ అంటే సూపర్ అండి పచ్చడి నిజంగా. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకుని వీటిని కూడా దంచేసుకుని మనం ఈ పచ్చడి రుబ్బుకున్నాం కదండి, ఆ రుబ్బిన దాంట్లో అయితే ఈ ఉల్లిపాయ ముక్కలను అనేది వేయించేసుకోవాలి. ఈ పచ్చడికి అనేది ఒక చిన్న తాలింపు అయితే పెట్టుకుంటే మనకి ఒక వారం రోజుల వరకు అయితే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. నాకైతే ఒక 5 రోజులు వస్తుందేమోనండి ఈ పచ్చడి నాకు తెలిసి. ఇలా ఉల్లిపాయనంతా మనం ఈ పచ్చడిలో కలిపేసుకుని శుభ్రంగా దీన్నైతే చిన్నగా మనం తాలింపు అనేది పెట్టేసుకుందామండి. ఇలా ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకుని ఆవాలను అనేది చిట్పట్లాడించండి. ఇందులో వెల్లుల్లిపప్పు ఎక్కువ వేసుకోండి. వెల్లుల్లిపప్పు మనం నవ్వులుతుంటే ఇంకా వేగాలే అన్నట్టు ఉండాలండి. చిన్న పలుకైతే ఉండాలి వెల్లుల్లిపాయ పచ్చళ్ళలోకి. ఇలా మరీ టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయ మనం అన్నం తింటుంటేనే పంటి కింద మనకి తగిలి. ఇలా ఎండుమిరకాయలు కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఈ పచ్చడిని అనేది మనం తాలింపు పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ అయితే ఈ పచ్చడిని అలా వదిలేయాలండి. ఎందుకంటే ఉల్లిపాయ అనేది వేసుకున్నాం కదా, అది కొంచెం మగ్గాలి. కొంచెం మగ్గితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రోటి పచ్చళ్ళలోను. మిక్సీలో కన్నా రోట్లో రుబ్బిన పచ్చడి అయితే ఎంత టేస్ట్ ఉంటుందనుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా నా వీడియో చూసి ఒకసారి అయితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాగా అనేది కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దాన్ని అలా వదిలేయండి. దీనికి ద బెస్ట్ కాంబినేషన్ ఏంటో చెప్పనండి. నాకు ఈ పచ్చడి
అది ఉంటే సరిపోతుందండి. నాకు ఉప్పు చేపేనండి, ఉప్పు చేప ఇష్టమండి పచ్చడిలోకి ఎప్పుడు కూడా. నేను పచ్చడి చేసుకున్నానంటే ఉప్పు చేప అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆమ్లెట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది నేను ఉప్పు చేపకేనండి. చూడండి అలా వేడి వేడి అన్నంలో అలా పచ్చడి చూడండి ఒక్కసారి ఎంత బాగుందో. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇంకేం కావాలండి చెప్పండి. అలా ఉప్పు చేప తీసుకుని పచ్చడి తింటే ఉందండి, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అందరికీ బాయ్ అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.